విజయవాడలో డిఎస్సి టీచర్లు ర్యాలీ చేపట్టారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ విగ్రహం వరకు టీచర్ల ర్యాలీ కొనసాగింది. డిఎస్సి 2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. తమది మెగా డిఎస్సి అని, దగా డిఎస్సి కాదంటూ కూడా వారు నినాదాలు చేశారు. నిందలు మానుకో, నిజం తెలుసుకో అంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. పాఠాలతో పాటుగా గుణపాఠాలు కూడా చెబుతామంటూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. 2025 డిఎస్సిలో ప్రతిభ గలగా డిఎస్సి అని టీచర్లుగా కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. అయితే ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దంటూ కూడా టీచర్లు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వ్యవహారానికి సంబంధించి రోజుకో మలుపు తిరుగుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే స్పోర్ట్స్ కోటా పైన అక్రమాలు జరిగాయని, పూర్తిస్థాయిలో అక్రమంగా దీంట్లో లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారంటూ కూడా వైసీపీ క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి పోరాటాలను ఓవైపు చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో రిలే నిరాహార దీక్షలు కూడా వైసీపీ చేపడుతున్నాయి. అయితే ఇది మెగా డిఎస్సి అని, దగా డిఎస్సి కాదంటూ కూడా టీచర్లు ఆందోళన వ్యక్తం చేయడం, విధానంగా మెగా డిఎస్సి, దగా డిఎస్సి కాదు, వైసీపీ ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలంటూ కూడా ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. విజయవాడలో మొత్తం కూడా డిఎస్సి టీచర్లు ర్యాలీ భారీగా కొనసాగింది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదానంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే 2025 డిఎస్సి టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీకి సంబంధించినటువంటి విజువల్ ను ఒకసారి చూద్దాం. ఇది విజయవాడలో డిఎస్సి టీచర్లు చేపట్టినటువంటి ర్యాలీ. ఈ ర్యాలీ ప్రధానంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదానం వరకు కొనసాగింది. అంబేద్కర్ విగ్రహం వరకు కూడా టీచర్లు ర్యాలీ చేపట్టారు. కానీ ప్రధానంగా 2025 డిఎస్సి అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయపరమైనటువంటి రగడకు ఒక ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ క్షేత్రస్థాయిలో పోరాటాలు మొదలుపెట్టింది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయనేటువంటి ఆరోపణలతో పాటుగా స్పోర్ట్స్ కోటా అంశంపైన సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేయడం, దీంతో పాటుగా డిఎస్సి అభ్యర్థులు కూడా పలు సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేయడం, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నటువంటి వైనం. దీంతో పాటుగా వైసీపీ కూడా ఇదే ప్రధానమైనటువంటి డిమాండ్ తో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశంపైన రాజీనామా చేశారు కాబట్టి ఆయన రాజీనామా చేసిన వెంటనే ఆయన ఆదర్శంగా తీసుకొని నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ ఓవైపు వైసీపీ చేస్తున్నటువంటి డిమాండ్, నిరసన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతలను అడ్డుకుంటున్నటువంటి వైనం, వారిపైన వాగ్వాదానికి దిగడం, పోరాటాలకు దిగడం, అరెస్టుల పరంపర, ఈ మొత్తం అంశాన్ని కూడా మనం గమనించాం. అయితే విజయవాడలో తాజాగా డిఎస్సి టీచర్లు చేపట్టినటువంటి ర్యాలీ మరో చర్చకు దారితీస్తుంది. ఈ డిఎస్సి వ్యవహారానికి సంబంధించి అభ్యర్థులు రెండునా చీలిపోయారా అనేటువంటి రీతిలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి చర్చ సాగుతుంది. ఇక డిఎస్సి 2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీకి సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాం. అసలు మాది మెగా డిఎస్సి, దగా డిఎస్సి కాదంటూ కూడా వారు కామెంట్ చేస్తున్నారు. దీంతో పాటుగా వైసీపీ నేతలు తమ పద్ధతిని మార్చుకోకపోతే పార్టీని ప్రకాశం బ్యారేజ్ లో పడేస్తామంటూ ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నటువంటి వైనం చూస్తుంటే, సో డిఎస్సి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ లో కీలకమైనటువంటి రాజకీయ పరంపరలో విమర్శల వైపు అడుగులు వేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరితో పాటుగా కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 7,000 మందికి పైగా టీచర్లు ఈ భారీ ర్యాలీకి హాజరవ్వడం, నగరం మొత్తం కూడా ఒక్కసారిగా దద్దరిల్లింది. అయితే ఎంతో కష్టపడి మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే రాజకీయ లబ్ధి కోసం తమ విజయాన్ని కించపరుస్తూ వైసీపీ నేతలు ఈ విధంగా విషం చిమ్మడం సరికాదంటూ కూడా వారు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా వైకాపా తప్పుడు ప్రచారాలు, నిరసనలు ఇప్పటికే పూర్తి స్థాయిలో చేస్తుందంటూ కూడా వీరు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు క్షేత్రస్థాయిలో వైసీపీ కూడా డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదన పైన క్లియర్ కట్ గా ఒక మెన్షన్ లో ముందుకు వెళ్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత కర్నూలు పర్యటన సందర్భంగా కూడా డిఎస్సి అభ్యర్థులు జగనన్న నువ్వే మాకు దిక్కు, నువ్వే ఆదుకోవాలి అనేటువంటి రీతిలో వారు చేసినటువంటి ప్రచారమైన, వారు ప్లకార్డులు పట్టుకొని జగన్ కు ఎదురుడి తమ పక్షాన నిలబడమంటూ చెప్పినటువంటి వైనమైన. సో ఈ డిఎస్సి ఇష్యూని ఒకవైపు విపక్ష వైసీపీ చాలా బలంగా తీసుకొని వెళ్లి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పోరాటాన్ని ఉధృతం చేస్తుంది. పలు సందర్భాల్లో రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. పార్టీ శ్రేణుల్ని ఒకంత అభినందిస్తూ కూడా వైకాపా అధినేత ట్విట్టర్ వేదికకు కూడా పోస్ట్ చేసినటువంటి వైనం. చాలా తక్కువ సమయంలో ఒక కీలకమైనటువంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికైనా చలనం రావాలి, డిఎస్సి అంశంపైన నిజాలు నిగ్గు తేల్చాలి అనేటువంటి రీతిలో వైకాపా చేపడుతున్నటువంటి కీలక ఆందోళన కార్యక్రమాలు. తాజాగా డిఎస్సి టీచర్లకు సంబంధించినటువంటి అంశం నిందలు మానుకో, నిజం తెలుసుకో అంటూ వీరు నిరసనకు దిగడం, పాఠాలతో పాటు గుణపాఠాలు చెప్తామంటూ ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి తాజా ఈ నినాదాలు. అసలు డిఎస్సి ఏమవుతుంది,
అనేటువంటి ఒక బలమైన ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అయినా దేశవ్యాప్తంగా అయినా టీచర్ల ఎంపిక అనేది పారదర్శకంగా సాగేటువంటి ఒక క్రమమైనటువంటి పద్ధతి ప్రక్రియ. మరి అలాంటి సందర్భంలో డిఎస్సిలో నిజాలు లేదా పూర్తి స్థాయిలో జరిగినటువంటి అక్రమాలు ఈ మొత్తం అంశాలపైన ప్రజల్లో ఏదైతే ఎగ్జామ్స్ రాసినటువంటి టీచర్ అభ్యర్థుల్లో ఒక పారదర్శకమైనటువంటి క్లియర్ కట్ మెన్షన్ ఉండాలి. మరి అలాంటి సందర్భంలో లేకుండా ఉంటే అభ్యర్థులు నిలువున చీలిపోవడం మాత్రమే కాదు, ఒకరు డిఎస్సికి అనుకూలంగా మరొకరు డిఎస్సికి వ్యతిరేకంగా ఇలాంటి ర్యాలీలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. మరి స్పోర్ట్స్ కోటా పైన సిబిఐ విచారణ జరిపించాలంటూ ఓవైపు వారు ఆందోళన చేస్తుంటే, మరోవైపు ఇది మెగా డిఎస్సి దగా డిఎస్సి కాదంటూ కూడా టీచర్లు అక్కడ చేపడుతున్నటువంటి ర్యాలీలు. అంటే డిఎస్సిలో రెండు కోణాలను గమనించిన తర్వాత ప్రభుత్వాల పాత్ర దీంట్లో గణనీయంగా ఉన్నటువంటి వైనాన్ని మనం చూడాలి. ఎందుకంటే అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఈ భిన్నమైనటువంటి వాదనలు, అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఈ భిన్నమైనటువంటి స్వరాలు, దీంతో విపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్ మొత్తానికి చెక్ పెట్టాలంటే అసలు డిఎస్సిలో ఏం జరిగింది, డిఎస్సిలో అసలు ఎలాంటి స్పోర్ట్స్ కోటా కింద అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది, వారిని గ్రేడ్స్ ఏ విధంగా కేటాయించారు, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరేలాగా ఈ నియామకాలు జరిగాయి అనేటువంటి ఆరోపణలపైన క్లియర్ కట్ గా ప్రభుత్వం కూడా ఒక పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి చేయనప్పుడు అభ్యర్థులు ఇలా భిన్నమైనటువంటి స్వరాలే కనబడతాయి. ఒకవైపు డిఎస్సి నుంచి మమ్మల్ని కాపాడాలి, డిఎస్సిని మళ్ళీ నిర్వహించాలి, డిఎస్సి పైన విచారణ జరపాలనేటువంటి డిమాండ్లు ఒకవైపు ఉంటే, ఇదే అసలైనటువంటి డిఎస్సి దగా డిఎస్సి కాదు, సో మీరు చేస్తున్నటువంటి కరెక్ట్ కాదు, మీరు ఇలాంటి పోరాటాలు ఆపాలంటూ ఇలా అభ్యర్థులు ర్యాలీ చేయడం, ఈ భిన్న జ్వరాల మధ్య లేదా ఈ భిన్నమైనటువంటి స్వరాల మధ్య అభ్యర్థుల యొక్క ఆందోళనకు, అభ్యర్థుల యొక్క ప్రధాన అనుమానాలకు పులి స్టాప్ పెట్టి వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మరి ప్రభుత్వాలు దీనిపైన ముందుకు వెళ్ళబోతున్నాయా? పారదర్శకమైనటువంటి నియామకాలు మేము జరిపామనేటువంటి ఆలోచనలో అభ్యర్థులందరినీ తీసుకురాబోతున్నాయా? ఒకవేళ తీసుకొని వస్తే ఇలాంటి ఆందోళన చేపట్టి ఒకవైపు స్వపక్షంగా విపక్షంగా అభ్యర్థులు చీలిపోయి ఇలాంటి ర్యాలీలు ధర్నాలు చేపట్టాల్సినటువంటి అవసరం, విపక్ష నేతలను వారు వెళ్లి సంప్రదించాల్సినటువంటి అవసరం, విపక్ష పార్టీ గ్రౌండ్ లెవెల్ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కాబట్టి ఇకనైనా ఈ డిఎస్సి ఇష్యూ పైన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పులి స్టాప్ పెట్టబోతుందా? సో ఇతర ఏదైతే అనుమానాలు, అక్రమాలు జరిగాయనేటువంటి ఏదైతే సందేహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసేటువంటి దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు పడుతుందో లేదో మనం కూడా వేచి చూద్దాం.